అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు మనసుకు నచ్చింది చేయకు, న్యాయం అనిపించింది మాత్రమే ఎంచుకొని చేయి। పదవి అయినా గుర్తింపు అయినా వస్తే సంబరపడటం కాదు, బాధ్యత పెరిగిందని గుర్తుంచుకోవడం। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈరోజు పంచాంగం చూద్దాం। శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం ఏప్రిల్ 6, 2024 శనివారం। తిథి ద్వాదశి ఉదయం 10:19 వరకు, తదుపరి త్రయోదశి। ఈ రోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:21 నుండి 8:40 వరకు। నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3:39 వరకు, తదుపరి పూర్వాభాద్ర। యోగము శుభము ఉదయం 6:15 వరకు, తదుపరి శుక్లము। కరణం తైతుల ఉదయం 10:19 వరకు, తదుపరి గరిజ। రాత్రి 8:38 వరకు, తదుపరి వనిజ। సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం తెల్లవారుజామున 4:46 చంద్రాస్తమయం సాయంత్రం 4:03 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:37 వరకు, యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:15 వరకు, గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:37 వరకు, వర్జము రాత్రి 9:20 నుండి 10:46 వరకు। శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 9:12 నుండి 10:38 వరకు, తిరిగి తెల్లవారుజామున 5:52 నుండి 7:17 వరకు। అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు। శుభ గడియలు సాయంత్రం 4:42 నుండి 6:46 వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:12 వరకు। ఏప్రిల్ 6 శనివారం। ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 10:19 వరకు ఉంది, తదుపరి త్రయోదశి। ద్వాదశి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము। తదుపరి వచ్చే త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు। అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు, కాబట్టి ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు। శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు, సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు। ఏకాదశి పారణ సమయం ఉదయం 5:58 నుండి 8:27 వరకు। చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనస్సు, కుంభం। నిన్నటి ప్రశ్నకు సమాధానం అనసూయ అత్రి మహర్షి భార్య। వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, సీత ద్వారా సీతారాముల వివాహం చెప్పించుకున్న ఋషి పత్ని ఎవరు? కామెంట్స్ లో తెలపండి।
ఈ రోజు ప్రత్యేకతలు. శని త్రయోదశి, సినీ నటి సుజాత గారి వర్ధంతి, వక్త సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి జయంతి, డిఎన్ఏను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ గారి జయంతి, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు దిలీప్ వెంగసర్కర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 6 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేష రాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి లాభం ఉంటుంది. ధనస్సు రాశి అభివృద్ధి ఉంటుంది. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.